హలో గైస్, అందరికీ వెల్కమ్ టు టొరాటో గేమింగ్ 666 గైస్. సో మనం ఇప్పుడు మొబైల్ గేమ్ గైస్, ఇది మనం ఆడబోతుంది ట్రక్కర్స్ ఆఫ్ యూరోప్ 3, షార్ట్కట్లో TUV3 అంటారు గైస్. మనకి ఇది అద్భుతమైన గ్రాఫిక్స్ గైస్, మొబైల్లో కూడా మనకి PC లెవెల్స్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్ ఇది. మనం వండా సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు గైస్. సో మనం స్టార్ట్ చేద్దాం ఒకసారి. గేమ్లో ఇంటీరియర్స్ కూడా మనకి కస్టమైజేషన్స్ ఇచ్చారు, ఎలా ఉన్నాయో చూద్దాం గైస్. మనం సో మనకి గేమ్ ప్లే అయితే ఇలా ఉంటుంది గైస్. ఫస్ట్ ఉంటాను మనకి. సో మనం ఇంజిన్ స్టార్ట్ చేయాలి గైస్. స్టార్ట్ ఇంజిన్. ఓకే. ఓగా మై గాడ్ గైస్, మామూలుగా లేదు సౌండ్ అయితేనే. ఒకసారి సౌండ్ నేను స్టాప్ చేస్తాను, చూడండి. మరి చాలా ఎక్సలెంట్ గైస్. ఎక్సలెంట్ అంటే అసలు నార్మల్గా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్ గేమ్ అయితేనే. మనకి వెనకాలైతే మనకి ట్రైలర్ కూడా అటాచ్ చేసాం మనం, అంటే ముందే చేసాం గైస్ ట్రైలర్ అయితే. మనం ఈ ట్రైలర్ వచ్చేసి మనకి రైల్వే గూడ్స్ ఇంజిన్ ఇది మనకి. ఓకే, ఇంజిన్ అనమాట ఇది. బాగా హెవీ లోడ్ గైస్, ఇది చాలా హెవీ. ఎందుకంటే ఇది 128 టన్స్ గైస్. మరి మామూలుగా ఉంటుందో, ట్రక్ అయితే కదులుతుందో కదలదో కూడా తెలదు గైస్. సరే, ఒకసారి మనం డ్రాప్ యాక్సిల్ కూడా చేద్దాం గైస్, ఎందుకంటే ఈ వీల్స్ కిందకి దిగుతాయి. ఓకే, మనం కిందకి దింపాం గైస్ వీల్స్ అయితేనే. మరి ఇప్పుడు ట్రక్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి గైస్, ఎందుకంటే మనకి ఇది 128 టన్స్ అంటే మామూలు విషయం కాదు గైస్. చాలా ఎక్స్పెన్సివ్ అండ్ హై రేంజ్ ఉంటుంది. మరి ట్రక్స్ మరి 750 ఉంది గైస్ హార్స్ పవర్ అయితేనే. సో ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం. సౌండ్ వినాను గైస్, మీరు న్యూట్రల్లో పెడతాను నేను. సో ఇది అవుట్ సైడ్ సౌండ్ గైస్, ఇది అవుట్ సైడ్ సౌండ్. మరి మామూలుగా లేదు అవుట్ సైడ్ సౌండ్. ఓకే, మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత సౌండ్ ఎలా వినపడుతుందో కూడా మనం చూద్దాం గైస్. సో ఓకే, మనకి లోపల ఇంటీరియర్ అయితే కస్టమైజేషన్ ఇచ్చాడు కాబట్టి చేసుకున్నాం గైస్. ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ చూద్దాం. సౌండ్ సో పెద్దగా ఏం వస్తలేదు మనకి, బట్ మనం మిర్రర్ అయితే దించుదాం గైస్, కొంచెం రియల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, మిర్రర్ అయితే క్లోజ్ చేస్తాను. సో మనం ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేయాలి కాబట్టి మనం ఓకే మూవ్ అవుతాం గైస్. ధనార్దన్, మనోజన్. ఓకే గైస్, మరి ఇది కదులుతుందో చూద్దాం. మరి అబ్బో గుద్దుతుంది గైస్. చాలా సింపుల్గా కదులుతుంది గైస్. ఓహో, ఒరే బాయ్ సాబ్ గాయస్, చెప్పాను కదా గైస్ నేను, మామూలుగా లేదు అసలు. అబ్బాబ్బా, రియాలిటీ పెట్టాడు కానీ మరి దరిద్రుడు. అంత రియాలిటీ ఏంది గైస్. ఓ షట్ ట్రైలర్ డిటెక్ట్ అయిపోయింది. ట్రైలర్ డిటెక్ట్ అయిపోయింది గైస్ మనకి. నెట్ లేదు మనకి. నువ్వు కింద ఏడ బాగానే ఎత్తున్నావు సమ్మగాన. సో 1 minute గైస్. ఓకే గైస్, మనకి ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. మరి చూద్దాం, మరి బాగానే కదలాలి మరి దేవుడి దయ వల్ల. బాబా, సూపర్ గైస్, అసలు బాగానే కదిలింది ట్రైలర్ అయితేనే, మనకి మామూలుగా లేదు.
ఓకే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి రూట్ మ్యాప్ కనబడుతుంది కదా గైస్ మీకు. ఓకే సో మనకి ఓవర్ స్పీడ్ మెయింటైన్ చేయకూడదు గైస్, ఎందుకంటే ఇది హెవీ లోడ్ కదా బాగానే. సో మనకి ఇంజిన్ కూడా ఓవర్ హీట్ అవుతుంది. సో మనకి స్పీడ్ కూడా నాకు తెలిసి ఒక 50 దాటదు అనుకుంటున్నాను గైస్ స్పీడ్ అయితేనే. మరి చూద్దాం. ఇది ఫస్ట్ టైం గైస్ మనం ఓవర్లోడ్ వేసుకెళ్ళడం. అసలు 30 ఎక్కుతలేదు మరి. బాబ్బా మామూలుగా లేదు గైస్. ఓ మై గాడ్ మామూలుగా లేదు గైస్ అసలు. మరి ఎక్సలెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ అసలు. ఇంకా 20 కూడా ఎక్కుతలేదు గైస్ మనకి. చాలా కష్టంగా ఎక్కుతుంది గేమ్ అయితేనే. ట్రక్ అయితే అబ్బో హెవీ లోడ్ మామూలుగా ఇవ్వలేదు హెవీ లోడ్. రియాలిటీ పెట్టచ్చు కానీ గైస్ మరి ఇంత దూరంగా పెట్టకూడదు గైస్. ఓకే 32 వెళ్ళింది. ఓకే నైస్ గైస్. ఓకే మనం లాక్ వేసాం గైస్, స్పీడ్ లాక్. మామూలుగా ఉంటుంది మరి. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం గైస్. బాబ్బా ఏముందా గైస్ రియాలిటీ అయితేనే చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు గైస్. గ్రాఫిక్స్ అవి కూడా అబ్బాబ్బా మామూలుగా లేదు మరి. 50 ఎక్కింది గైస్, 52 కూడా ఎక్కింది 4. ఓకే కాకపోతే మనకు అప్లో కొంచెం డౌన్ అయిపోతుంది బాగానే. సో మనం ఇంకా 270 వెళ్ళాలి గైస్. సో మనకి ఇక్కడ ట్రక్ అయితే చాలా కేర్ఫుల్గా ఇంకా స్పీడ్ లిమిట్స్ క్రాష్ చేయకూడదు. మనం అమౌంట్ విషయం తర్వాత విషయం గైస్. స్పీడ్ లిమిట్స్ క్రాష్ చేసామంటే ట్రక్ అయితే క్రాష్ అయిపోద్ది గైస్, కన్ఫర్మ్గా చెప్తున్నాను. ట్రక్ అయితే ఇంకా క్రాష్ అవుతుంది. బాబ్బా 53 దాటుతలేదు గైస్ అసలు స్పీడ్ అయితేనే మరి. బాగా హెవీ టర్న్స్ గైస్. సో వెహికల్స్ ఏవో మనకి కంటిన్యూస్లో వస్తున్నాయి గైస్. ఎక్సలెంట్గా పెట్టాడు గ్రాఫిక్స్ అయితే. ట్రక్ అయితే డావ్ ట్రక్ ఇచ్చాడు కస్టమైజేషన్. ఇంటీరియర్ కస్టమైజేషన్ చేసిన కూడా మనకి అన్ని ట్రక్స్కి అయితే అవైలబుల్గా లేవు గైస్. స్ట్రీమ్కి స్ట్రీమ్కి ఉంది గైస్, ఆర్టీ లెజెండ్కి లేదు. మళ్ళీ మూన్ ట్రక్స్కి డావ్ ట్రక్స్కి ఇచ్చాడు గైస్. కస్టమైజేషన్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. మనం అన్నిటికీ చేయడానికి అవ్వదు గైస్ కస్టమైజేషన్ అయితేనే. కాదా 4x4 ఇంజిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ లోపల కస్టమైజేషన్ అయితే మాత్రం వీటికి ఇచ్చాడు గైస్. ఫ్యూల్ అప్పుడే అయిపోయింది గైస్ మనకి. షిట్ అనవసరంగా హెవీ లోడ్ వేసాం గైస్ మనం. చాలా హెవీ లోడ్. తీరా బాబోరే గేట్ రే. ఆడు ఇంకా లేట్ చేస్తున్నాడు గైస్ గేట్ తీయడానికి మనకైతేనే. ఇంజిన్ అయితే మరి మామూలుగా గోలాడుతుంది గైస్. మరి మామూలుగా లేదు హెవీ లోడ్ అయితేనే. లెదర్ సీట్స్ వేసారు గైస్ లోపల అయితేనే. కలర్స్ కూడా మనకి లోపల సీట్ బట్టి రిఫ్లెక్షన్ వస్తుంది గైస్. ఓకే టర్నింగ్ అయితే మనకి దగ్గరలోనే ఉంది గైస్. సో మనం 70 ఎక్కింది. సూపర్ గైస్ సూపర్. బట్ 100 చూసుకోవాలి అయితేనే, ఎందుకంటే ఇది 150 కెపాసిటీ గైస్. స్పీడ్ లిమిట్స్ అయితేనే
సో ఇది ఎంత ఎక్కుతుందని మనకు తెలదు, మరి డౌన్ అయిపోవచ్చు. ఇప్పుడు అప్ ఎక్కబోతున్నాం మనం. ఓ మై, ఓకే, వావ్. స్పీడ్ అయితే పెద్దగా తగ్గుతలేదు గైస్, పర్లేదు. ఓ 60కి పడిపోయింది, బాగా పడిపోయింది గైస్. అబ్బా చాలా దారుణం. ఓ మై గాడ్, మామూలు చాలా స్లోగా వెళ్తుంది. అబ్బబ్బా, సారీ ట్రక్, నేను ఇబ్బంది పెడతాను అందుకు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్, గ్యాస్ స్టేషన్, గ్యాస్ స్టేషన్. దోలు తీరిపోతుంది గైస్ ఇప్పుడు మనకి. ఎదరం కూడా ఉంటుందంటారా? సో మనం ఇప్పుడు గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చాం గైస్. గ్యాస్ స్టేషన్కి అయితే రాబోతున్నాం. ఓరు బాబోయ్, చాలా అన్యాయం గైస్ ఇది. చర్చ మరీ ఇంత రియలిస్టిక్గా పెట్టకూడదు గేమ్ అయితేనే. ఏంది గైస్ ఇది అసలు? సో మనం ఫస్ట్ ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకుని వద్దాం గైస్. వెయిట్, మనకి ఎందుకంటే ఫ్యూల్ అయిపోతే, మనకి ఫ్యూల్ కానీ అయిపోతే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి గైస్. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. సో మనం ట్రక్ అయితే కనెక్ట్ చేసుకుని చెప్తాం. సో మామూలుగా కదులుతలేదు కదా అసలు ట్రక్ అయితే నాది. సో మనం ఇంకా దేనికోసం కూడా ఎక్కడ ఆగకూడదు గైస్. ఆగేమంటే ట్రక్ అయితే కదలదు, మరి మామూలుగా ఉంటుంది మరి.
సో ఇంకెన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి గైస్ మనం? 48 వచ్చాం అంతే గైస్ మనం. ఫ్యూల్ చూసుకోవాలి గైస్ మనం బాగానే. చాలా కష్టంగా ఉంది గైస్. నేనైతే సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ అలాగా. ఎదరు చూస్తే బంకు కూడా ఉంది మనకి. బట్ ఇక్కడైతే మనకి అసలు ఎక్కదు గైస్. ట్రక్ అయితేనే చాలా డిఫికల్ట్ అయిపోతుంది మనకైతేనే. బట్ మనకి 15 మినిట్స్ అయిపోయింది గైస్. కాకపోతే మనకి చాలా లేట్ అయింది గేమ్ ప్లే అయితేనే. సారీ గైస్. సో మనకి ఇంకా ఎక్కడ లేకుండదు గేమ్ అయితేనే. కంటిన్యూగా వెళ్ళిపోవడమే గైస్. కాకపోతే కొంచెం టర్నింగ్స్ దగ్గర మనం ఇంటీరియర్ కెమెరా పెట్టుకోవాలి గైస్. అంటే ఇన్సైడ్ కెమెరా పెట్టుకోవాలి, అప్పుడే మనం డ్రైవ్ బాగా చేయగలం గైస్. స్పీడ్ కూడా పెద్ద ఏం కాదు కాబట్టి మనకి పర్లేదు గైస్, పర్లేదు మనకి. ఓకే గైస్, మనకి ఎండ కూడా గట్టిగా కాస్తుంది, మనం మాట్లాడతలేదు కదా. ఓకే, బట్ బాగా హెవీ లోడ్ గైస్ ఇది అయితేనే. మరి ఇదే చెప్తున్నాను నేనైతేనే. చాలా డిఫికల్ట్గా ఉంది గైస్ డ్రైవ్ అయితేనే, చాలా సింపుల్గా అయితే లేదు మరి. కాకపోతే మనకి ఇందులో మల్టీప్లేయర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం గైస్. బాబా ఏదో చెరువులోకి పెట్టాడు గైస్ అది అయితేనే. కొంచెం వాటర్ అయితే ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది గైస్ అక్కడ. సతీష్గఢ్స్గా దీనికి మనం సో మనకి లోడ్ అయితే ఎక్కడికి ఉంది గైస్? మీనాచికి. ఓకే ఓకే, మీనాచికి 90 కిలోమీటర్స్ వచ్చాం గైస్. మామూలుగా లేదు మరి విషయం అయితేనే. 90 కిలోమీటర్స్ గైస్. సో మనం ఇంకా రిమైనింగ్ ఐ థింక్ అదొక 100, ఇది ఒక 70 వస్తుంది గైస్.
ఇంకా 170 160 అలా 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 వెళ్ళాలి గైస్ మనం అయితేనే. సో మనకి హెడ్ ఎంట్రీకి ఏదంటే ఇక్కడ ఆగకుండా వెళ్ళాలి ఏదో లాగా మనం. టోల్ ప్లేస్ దగ్గర ఆగకుండా వెళ్ళాలి మనం. ట్రై చేద్దాం గైస్. ఇక్కడ 1 2 బాబోరే కరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాడు వీడు. షెట్ కరెక్ట్గా అక్కడికి వెళ్ళాడు గైస్. నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా గేట్ ఉంటుంది గైస్. మనం చాలా ఫాస్ట్గా వెళ్దాం. మొత్తం కొలాప్స్ చేశాడు గైస్. 220 గైస్. 220 హైయెస్ట్ అమౌంట్ పేయిడ్ గైస్ టోల్ ప్లేస్ దగ్గర నేనైతేనే. దిస్ ఇస్ ఫస్ట్ టైం గైస్. సో ఎందుకంటే ఎప్పుడంత ఓవర్లోడ్ వేయలేదు మనం. మనకి రియల్ లైఫ్లో కూడా టోల్ ప్లేజీల దగ్గర వెనకాల లోడ్ బట్టి వేస్తారు గైస్. లారీస్కి అయితేనే టోకెన్ అయితేనే అంటే 130 200 150 170 అలా ఉంటుంది గైస్ ప్రైసెస్ అయితేనే. సో టర్నింగ్స్ ఉన్నాయి బట్ హై ఓకే బ్రదర్. సారీ బ్రదర్, కార్ బ్రదర్. దూరే కూడదు సర్రమని ఏదో పిల్లకలాగా. ఆల్రెడీ మనం ఫోర్స్ ఇండికేటర్స్ అయితే వేసాం గైస్. ఎందుకంటే ఇది బాగా హెవీ రోడ్ కాబట్టి ఇండికేటర్స్ వేసామంటే మన వెనకాల ఆగాలి గైస్ వాళ్ళు. ఓ గట్టికి గుద్దుతుంది గైస్ ఇది అయితేనే. బాబ్బా 90 ఎక్కింది గైస్. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి గైస్. సో గేమ్ కూడా మనకి రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉంది గైస్. బట్ ఇంకా కొంచెం పర్సన్స్ కానీ కొంచెం ట్యాక్సీస్ కానీ అండ్ కార్స్ ఎక్కువగా లారీలే కనపడతాయి గైస్. కార్స్ని ఇంకేం కనపడవు మనకి. బస్సెస్ అయితే లేవు గైస్ ఇందులోని మనకి. ఎందుకంటే హైవే రియల్ లైఫ్లో బస్సెస్ ఉంటాయి కాబట్టి బస్సెస్ కావాలి మనకి. బస్సెస్ ఒకటి అండ్ ఇంకా కొంచెం ఇంకా ఆటోస్ కానీ అండ్ బైక్స్. ఎస్ సార్, మెయిన్లీ మనకి ఓకే గైస్ మనకి మెయిన్లీ కావాల్సింది బైక్స్ కావాలి. ఓకే మనకి ఇక్కడ వచ్చి నాకు తెలిసి టర్నింగ్ గైస్. టర్న్ అవ్వాలి కాబట్టి మనం ఓకే స్లో అయిపోతాం. బస్సు బ్రదర్ వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోవాలి కదా నువ్వు. ఏంటి గైస్ వాడు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవాలి కదా. స్పీడ్ కంట్రోల్ చేయాలి గైస్. స్పీడ్ బాగా కంట్రోల్ చేయాలి. అబ్బబ్బా అమ్మయ్యా నైస్ గైస్. బాగానే ఎక్కింది ట్రక్ అయితే. బట్ ఇప్పుడు టర్నింగ్ అయితే ఓ షెట్. ఓ షెట్. సో మనకి ఇప్పుడు ఇంతే గైస్. ఓహో వెనకాల వచ్చేసారు ఊపుకుంటానే. సో షెట్ మనం తిన్నంగానే వెళ్ళాలి. పొరపడ్డాం గైస్ మనం అయితేనే. మరేం పర్వాలేదు గైస్. సో మీరు ఇలా క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ట్రాఫిక్ ఆఫ్ అనుకుంటే పోతుంది గైస్.
అంతే సింపుల్. ట్రాఫిక్ని కూడా మనం బెదరగొడేసి పంపించేసాం. ఓకే గైస్, మనం తినగానే వెళ్ళాలి. సారీ గైస్, చాలా లేట్ అయింది గేమ్ అయితేనే. మనకి రోడ్ కన్ఫ్యూజన్ వచ్చింది గైస్ అసలు. అబ్బాబ్బా, సేమ్ రియల్ లైఫ్లో జరిగినట్టే జరుగుతుంది గైస్ ఇది కూడా గేమ్ అయితేనే. కాకపోతే మనకి ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, ఇవి రోడ్స్ అవి కూడా మనకి న్యాచురల్, అంటే నిజంగా యూరోప్ కంట్రీలో ఉన్నట్టే డిజైన్ చేశారు గైస్ ఇవి. లెక్ టు జురిక్ అండ్ ట్రెములో లెక్క కానీ మనకి ఇవన్నీ కూడా రియల్ మ్యాప్స్ గైస్. మనకి ఇంకా యాస్టీస్ అలాగే ఉంటాయి అక్కడ కూడానే. సేమ్ మీ ఇల్లు ఉంటే మీ ఇల్లు కూడా గేమ్లో ఉంటుంది గైస్, మరి మామూలుగా లేదు. ఓ 38 పర్లేదు, బాగానే ఎక్కుతుంది గైస్ స్పీడ్ అయితేనే. మీనాచి, ఓకే కరాచీ అన్నట్టు ఉంది గైస్ మీనాచి. డబల్ రోడ్ ఇచ్చాడు, ప్లస్ పాయింట్ కూడా అదే ఒకటి కూడా ప్లస్ పాయింటే మనకి. సింగిల్ రోడ్ అయితే మనం వెళ్దాం కదా గైస్, కష్టంగా ఉంటుంది. బాబా, ఇక్కడ యాక్సిలేటర్ వదిలి పట్టుకుంటే మళ్ళీ కదులుతుంది బండి అయితేనే. మరి వెరీ ఎక్స్పెన్సివ్ ట్రక్ ఇన్ దిస్ గేమ్, డావ్ ట్రక్. మామూలు విషయం కాదు గైస్ ఇదైతే, ఎందుకంటే 50,000. మనకి ట్రీస్ యానిమేషన్ కూడా బాగానే డిజైన్ చేశాడు గైస్, అంటే ఊగితే అవి లోపల ఇంటీరియర్ డైసెస్ కానీ మనకి ఫ్లాగ్స్ కానీ, అండ్ ఇక్కడ టాయ్స్ కూడా పెట్టాడు గైస్. అండ్ ఇక్కడ బోన్స్ కూడా పెట్టాడు మనకి. బుల్స్ గైస్, బుల్స్ బోన్స్ అయితే పెట్టాడు, బాగానే పెట్టాడు, బాగుంది. బాగా డిజైన్ చేశాడు గైస్ ట్రక్ గేమ్ మొత్తం అన్నీ. కాకపోతే కొంచెం మనకి మల్టీప్లేయర్ కొంచెం రావాలి గైస్. మనకి మల్టీప్లేయర్ అయితే అవైలబుల్గా లేదు ఇంది గేమ్లోని. సో మనకి కాకపోతే మనకి మొబైల్లో తోపులో ఉన్న గేమ్ నెంబర్ 1 గైస్ ప్లేస్మెంట్స్ అయితేనే. కాకపోతే కొంచెం మల్టీప్లేయర్ అయితే యాడ్ చేస్తారు. డ్రైవర్స్ హైవే హీరో చేశాడు గైస్, అంటే ఇది కూడా వండా సాఫ్ట్వేర్ వాళ్ళదే, కాకపోతే అందులో యాడ్ చేశాడు, ఇందులో యాడ్ చేయలేదు గైస్. సో మనం ఇంకా 153 వచ్చాం గైస్, ఇంకా 120 వెళ్ళాలి. అంటే ఇదే లాస్ట్ మ్యాప్. ఇంకా నెక్స్ట్ టర్నింగ్కి వచ్చేస్తే ఇంకా మీనాచికి వెళ్ళిపోయినట్టే గైస్. సో రైన్ ఏం పడలేదు కదా మనకి, రైన్ పడితే కొంచెం బాగుంటుంది. బట్ ఇది స్నో, ఇది అబ్బో గుద్దుతుంది గైస్ బుగ్గమని. సాంగ్స్ అవి కూడా కొంచెం పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి స్ట్రైక్ పడుతుంది. యూనివర్సల్ ట్రక్ గేమ్ కూడా బాగుంటుంది గైస్ మనకి మొబైల్ గేమ్లో అయితేనే. ట్రక్ బిగ్ రిగ్స్ కొత్తగా దింపాడు అప్డేట్ చేసి మనకి. ట్రక్స్ అని కూడా మీరు ఒకే దిక్కున చూడొచ్చు గైస్ ఆ గేమ్లో అయితేనే. మీకు ఎన్ని ట్రక్స్ కొనుక్కుంటే అన్ని ట్రక్స్ కూడా ఒక దిక్కునే, ఏది కావాలితే అది ఎక్కచ్చు గైస్ ఆ గేమ్లోనే అయితేనే. బట్ ఇందులో అలాగే ఇవ్వలేదు మనకి, ఆ చాయిస్ ఇస్తే సూపర్ ఉందను. కొంచెం ఇంకా అప్డేట్స్ తీసుకురావాలి గైస్ సాఫ్ట్వేర్స్ అయితేనే, డెవలపర్స్ తీసుకొస్తారు గైస్ మనకి, ఇంకా త్వరలో తీసుకొస్తానన్నారు. మరి డ్రైవర్స్ హైవే హీరో అని
ఇంకో గేమ్ డిజైన్ చేశారు గైస్, అది వండర్ సాఫ్ట్వేర్ వద్ద సేమ్ ఇంటీరియర్స్ ఉంటాయి, కాకపోతే అందులో మల్టీప్లేయర్ అవైలబుల్గా ఉంది గైస్. మల్టీప్లేయర్ చేయాలంటే మనం ఒక రౌండ్ ఫిల్ చేయాలి గేమ్ అయితేనే, బట్ అది కష్టం కొంచెం. స్నో కప్పేసింది గైస్ మనకి గేమ్లోనైతేనే. అబ్బో రెడ్ లైట్స్ ఇచ్చాడండి, సూపర్ గైస్. అసలు ఇంటీరియర్ లైట్స్ అయితే మనం వైట్ వేసినట్టు ఉన్నాడు ఐ థింక్, నాకు తెలిసి. ఫ్లాగ్స్ అయితే ఇంకా 24 hours by 7 గైస్, అలా ఊగుతూనే ఉన్నాయి, మామూలుగా లేదు. ఫ్లాగ్స్ కానీ టాయ్స్ కూడా మనకు అలాగే ఇచ్చాడు గైస్. ఓకే ఓకే, మనం మీనాచి స్ట్రైట్. సో మనం అలా బోర్డు చూసుకుంటే మనకి కన్ఫ్యూజన్ ఉండదు గైస్. కొంచెం బోర్డు అయితే చూసుకోవాలి మరి, కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి గైస్, ఎందుకంటే కిందకి దిగిందంటే పైకి ఎక్కించలేం గైస్, మామూలుగా ఉంటుంది మరి. అది మంచు మంచు, మనాలి రావాలమ్మా. టికెట్లను ప్యాసింజర్లు వెళ్తే మనకి ఖర్చులకు వస్తాయి డబ్బులు. టొరోటో గేమింగ్ 666 గైస్ ఛానల్ నేమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్స్ చేయండి గైస్, మనకి లైక్స్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ గైస్. లైట్స్ అయితే మనకి ఓకే. ఇంటీరియర్ లైట్స్ నాకు చాలా నచ్చాయి గైస్, నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం ఇంటీరియర్ డిస్ప్లే మీద. సూపర్ ఇచ్చాడు అసలు ఈ వీడియో ఎలా వచ్చేస్తున్నాడు. ఓబో ఓకే, మనం వెళ్ళిపోవడమే గైస్, ఆగి పని లేదు. అదిగోండి మరి, మామూలుగా ఉంటుంది మరి. టొరోటో బండి వచ్చిందంటే గేట్ తీయాల్సిందే గైస్, వాడు మామూలుగా ఉంటుంది మరి. టొరోటో లెక్క అంతే. చాలా హైవీ ఇచ్చాడు, స్ట్రైట్ హైవీ ఇచ్చాడు, బాగుంది. రోడ్స్ కూడా GTA 5లో దింపాడు గైస్ ఇక్కడైతేనే. ఇక్కడ నుంచి మళ్ళీ తార్ రోడ్. బాగుంది గైస్, బాగుంది. సన్ రైజ్ పడుతున్నాయి, ఎఫెక్ట్స్ పడుతున్నాయి గైస్ మనకి. ఈవినింగ్ అయింది గైస్, ఈవినింగ్ మామూలుగా లేదు కొంచెం. కాకపోతే మనకి ఇంకా బిగ్ డిస్ప్లే అది ఇస్తే ప్రొవైడ్ చేయాలి గైస్ వీళ్ళైతేనే. డిస్ప్లే అయితేనే టీవీ లాంటిది కొంచెం నిజంగా వర్క్ అవ్వాలి గైస్, ఎందుకంటే వర్క్ అవుతేనే మనకి రియలిస్టిక్గా ఉంటుంది గేమ్ అయితేనే. నీడ్ టు స్లీప్. ఓకే గాడ్, ఓ షెట్, నేను ముందుకు బయలుదేరిపోయాను. సడన్గా స్టాప్ చేస్తే మనకి ఇది క్లిక్ అయిపోతుంది గైస్ గేమ్ అయితేనే. వచ్చేసాం గైస్. ఓరే ఆపరా బాబు, ఆగుతలేదు. ఓహో 60కి పడిసాం గైస్ స్పీడ్ లిమిట్స్. నిజంగా లోడ్ కూడా మనకి వెనకాల రియలిస్టిక్గా ఇచ్చాడు గైస్, చాలా రియలిస్టిక్గా ఇచ్చాడు అస్సలు. అబ్బా బాబోయ్, ఐ కాంట్ కంట్రోల్ గైస్, కంట్రోల్ చేయలేకపోతున్నాను ట్రక్ అయితేనే. చూడండి మీరే, చాలా స్లోగా దింపాలి గైస్, ఎందుకంటే హెవీ లోడ్ కదా మనకి గుద్దేస్తుంది గైస్ వెనకాల. అదిగోండి హెవీ లోడ్ అస్సలు తట్టుకోలేము, చాలా స్లోగా వెళ్ళాలి గైస్. స్కిడ్ అయిపోద్ది, లేకపోతే క్రాష్ అవుతుంది ట్రక్ అయితేనే. మళ్ళీ మనకి ఎలా టర్న్ తిప్పుతూ బ్రేక్ కొట్టకూడదు గైస్, అక్కడ కూడా మనం దెబ్బ అయిపోతాం. బ్రేక్ కూడా మనం స్ట్రైట్గా కొట్టాలి గైస్. ఓర్ర అదిగోండి నేను చెప్పాను కదా గైస్, స్కిడ్ అవుతుందని చెప్తున్నాను కదా, మరి మామూలుగా ఉండదు. ఎక్స్పీరియన్స్ కేసు మంది, అందుకే హ్యాండిల్ చేయగలిగాను. మామూలుగా ఉంటుంది మరి.
సో లైట్స్ అబ్బో లైట్స్ వెలిగినాయి. లైట్స్ డైనమిక్ లైట్స్ కూడా వెయ్యాలి. ఈవినింగ్ గైస్ ఇది. సో ఇక్కడ కాళ్ళ దగ్గర ఇచ్చాడు, బాగుంది. వైట్ పింక్ అబ్బోబ్బోబ్బో ఓరే. సూపర్ కంట్రోల్ ఎక్స్పీరియన్స్ కేసు మామూలుగా లేదు. కంట్రోల్ అయితేనే దేకించేస్తుంది వెనకాల ఓవర్లోడ్తోనే. అది అబ్బబ్బా లైటింగ్స్ ఏమన్నా ఇచ్చాడు గైస్ మనకి, మామూలుగా ఇవ్వలేదు. చాలా అద్భుతం గైస్. అదిగోండి కప్స్ అయితే టీ కప్స్ ఉన్నాయి రెడీగా, టీ పెట్టుకుని తాగొచ్చు గైస్ ఈవినింగ్ కాబట్టి. మనం నీడ్ టు స్లీప్. ఓ మై గాడ్, మనకి స్లీప్ అయితే దగ్గరలో లేదు గైస్, స్లీప్ ఉండాలి. ట్రక్ అయితే లైట్స్ ఆపుతున్నాను. ఇది లైట్స్ సింగిల్ లైట్ గైస్, ఇది ఫ్రంట్ లైట్, ఇది మిడ్ లైట్, ఇది మిడ్ లైట్ వేసాను. మనకి ఇంకా ఒక్కటి ఉంది గైస్, ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకొక టర్నింగ్ తిరిగితేనే కానీ మనది మెనాచీకి అయితే దారి లేదు గైస్. సో 40 minutes పట్టేలాగా ఉంది, మొత్తం ఓవర్లోడ్గా ఉందా. చాలా క్రేజ్ అయితే క్రేజ్గా ఉంది గైస్ గేమ్ అయితేనే, మరి మామూలుగా లేదు. చాలా ఎక్సలెంట్ గైస్. సో మనకి 90% అమౌంట్ అంతా కూడా డ్యామేజ్ పెనాల్టీ, టైం పెనాల్టీ పడుతుంది గైస్. చూపిస్తాను మీకు మొత్తం. డ్యామేజ్, టైం పెనాల్టీ మొత్తం పడుతుంది గైస్, మరి మామూలుగా ఉంటుంది. ఇంకా చాలా దూరం వెళ్ళదు గైస్, ఇంకానే టర్న్ వస్తుంది ఇంకా, నాకు తెలిసిదే అనుకుంటా. ఐ థింక్ బోట్స్ కనబడుతున్నాయి గైస్ నాకైతే, మీకు కనబడుతున్నాయి లేదో తెలియదు మరి. చాలా స్లోగా దింపాలి గైస్ ఇక్కడ కూడా. ఓవర్లోడ్ గైస్. ఓవర్లోడ్ వల్ల మనం కొంచెం కంట్రోల్. ఓకే ఓకే ఓకే. ఫిఫ్త్ గేరా, అబ్బో ఫిఫ్త్ గేర్లో వెళ్తుంది ఇది 25 స్పీడ్కి. అది ఓయ్ బాబో 10th గేర్ అడిపోయింది గ్యాస్. 35 స్పీడ్ 11th గేర్ కూడా 12తో ఫైనల్. బట్ ఎక్స్ట్రా 2 అంటే మాన్యువల్ ఉంటాయి, అవి ఆటోమేటిక్ ఉంటాయి గ్యాస్. మిగతా 2 కూడా ఐ థింక్ 11th గేర్ గైస్. ఇవన్నీ కూడా మాన్యువల్ అయితే కాదు గైస్, ఇవి ఆటోమేటిక్గా పడతాయి గేర్లు అయితేనే. 14th పడ్డదా, 14th గేరా బా. టోల్గేట్ ఇచ్చాడు. నీడ్ టు స్కిప్ స్లీప్ నీడ్ టు స్లీప్. ఐ కాంట్ బ్రదర్. ఓర్ బాబోయ్ డ్యామేజ్ పెట్టారు రా బాబు గట్టిగాను. స్పీడ్ కూడా మనకి బేగా తగ్గుతులేదు గ్యాస్. మూడో నాలుగో పడ్డాయి గ్యాస్ 220 పెనాల్టీలు అయితే. టోల్ ప్లేజ్లో మనకి ప్రైస్ అయితేనే మామూలుగా లేదు గ్యాస్. అబ్బా ఇంకోటి అది మనకి ఇంకా ఫుల్ కలరింగ్ ఉంటుంది గ్యాస్ గేమ్ అయితేనే.
వచ్చేసాం గైస్ మనకి మీనాచి అయితే మొత్తం మీద మరి మామూలుగా ఉండదు. వచ్చేసాం గైస్ మనకి బిల్డింగ్స్ అయితే కూడా సూపర్గా ఉన్నాయి. ఓకే ఎక్సలెంట్ గైస్ అసలు. అబ్బో బాయ్ సబ్ బాయ్ సబ్ బాయ్ సబ్ బాయ్ సబ్ బాయ్ సబ్ రే కారు లెగండ్రా రే రే బావోరే లెగండ్రా అన్న 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 వెనకాల ట్రక్ ఉందన్నా అన్న అన్న ఏమైందన్న నీకు అన్న వెళ్ళన్నా ప్లీజ్ అన్న అన్న అర్థం చేసుకున్నా అన్న వెళ్తున్నాడు మన బాధ ఆలకించి అయితేనే అమ్మయ్యా లౌడదంటా భుజాలమంటగాడు వాడికి కదలకపోతే ఇక్కడ గంట సేపు ఆగాలి మనం. వీడి వల్ల చూసారు మళ్ళీ స్పీడ్ మొత్తం పడిపోయింది. ఓకే ఓకే వాడికి ఇక్కడ క్రాస్ ఉంది కదా గైస్, ఇక్కడ ట్రక్ అయితే వచ్చేసినట్టుంది. అది మామూలుగానే నాకు తెలిసి సడన్గా అలాగా క్రాస్ ఇవ్వకూడదు గైస్ అది. సో నీడ్ టు స్లీప్ వేద్దాం. ఒరే బాబు వెళ్ళండ్రా రే. అరే నమస్కారం పెడతాను వెళ్ళండ్రా. ఓరు బాబు రే లెగలే ఊరు ఓ నీ లెగరా బాబు రే. లగాలి గాయస్. V8 కస్టమ్ ఇంజిన్ పెట్టాం మనం అయితేనే. మామూలుగా సౌండ్ అలాగ వస్తుంది, కస్టమ్స్ వల్ల అలాగ వస్తుంది కదా సౌండ్ అయితేనే. సిగ్నల్ వేసాడు ఆ ఊర్రే నైనా ఊరే లేకరా బాబు రే. బాపట్ల దొరకా లేకరా హాయ్ లేకరా బొక్కలా ఎంతసేపు వేస్తా సిగ్నల్. ఊరి ఈడేంత ఆడు ఊరే. ఊరమ్మయ్యా కదిలేవురా తగిలినట్టుంది కదా స్పీడ్కి. ఓరు బాబోయ్ వీడు మరీ ఓవర్ యాక్షన్ గాడు. చిన్నదానికి ఆపేసాడు అక్కడ టక్మని. ఓరు బాబీడు ఎక్కడికి ఇచ్చాడో కూడా తెలుస్తలేదురా బాబీడి సొల్లగాడే. ఓరు బాబోయ్ అమ్మయ్యా. ఓకే ఆపు. ఓకే గైస్ అది కూడా నేను చెప్పలేదు గైస్. వీడైతే మనకి డ్యామేజ్ పెనాల్టీ 901 రూపాయి వేసాడు. టైం పెనాల్టీ అయితే మామూలుగా లేదు, వాసిపోయింది. 4217 రూపాయలు వేసాడు గైస్ టైం పెనాల్టీ అయితేనే. మనకి ఇదంతా టైం పెనాల్టీ కూడా 8000 వచ్చాయి చిల్లరే. మనకి అందులో టోల్ గేట్ ఎంత పోయింది. ఓకే మనకి 15,000 పోయినాయి. 15,000 ఉన్నాయి గైస్ మొత్తం మీద. సో ఓవర్లోడ్ మనకు బాగానే వేసుకొని వచ్చాం గైస్. సో ఇక్కడైతే మనం ఇంకా గేమ్ అయితే ఎండ్ చేద్దాం.
లైట్స్ అయితే కూడా లోపల మామూలుగా లేదు. ఓకే గైస్, ఇంకా మనం గేమ్ అయితే ఆఫ్ చేద్దాం గైస్. ఇంకా నెక్స్ట్ టీం చూద్దరు కానీ మరి నెక్స్ట్ గేమ్ ప్లేతో మీ టరోటో గేమింగ్ గైస్. బాయ్.